ఇవన్నీ బైక్ సామాన్లు వచ్చినాయి. మహేంద్ర మ్యాక్సిమో. ఇవన్నీ బైక్ సామాన్లు వచ్చినాయి. మహేంద్ర వచ్చినాయి. దోస్తు బండి వచ్చినాయి. బండ్లు వచ్చినాయి. దోస్తు బండి వచ్చినాయి. అలాగే బంపర్స్ ఇవన్నీ ఏమేమి వచ్చినాయో, అలాగే బంపర్స్ ఇవన్నీ ఏమేమి వచ్చినాయో చూద్దాం. మనకు మహేంద్ర మ్యాక్సిమో వచ్చినాయి, అనబాన్లు వచ్చినాయి, 2 వీలర్స్ వచ్చినాయి. అట్లా పోతే ఫిల్టర్లు, బెల్ట్లు, చాలా ఐటమ్ వచ్చినాయి. ఒకసారి మీరు చూసినట్టయితే కింద చాలా సామాన్లు ఉన్నాయి. అలాగే ముందు మీరు బాక్సులు కూడా చూశారు, పెద్ద పెద్ద బాక్సులు. అన్ని బాక్సులన్నీ ఓపెన్ చేసినాము. ఇవన్నీ మరి ఏమేమి వచ్చినాయో వివరించే ప్రయత్నం అయితే చూద్దాము. అంతకన్నా ముందు అయితే ఇప్పటిదాకా ఎస్పీఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఇప్పటిదాకా అయితే ఎవరైతే చూడలేదో వాళ్ళందరూ మరొకసారి ఈ వీడియోని ఎస్పీఆర్ అని టైప్ చేసి కొద్దిగా స్పేస్ ఇచ్చి రెడ్డి అని టైప్ చేయండి. అప్పుడు మన ఛానల్ వస్తుంది. అప్పుడు ఆ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఎంతో కొంత మీ వంతు సహాయంగా షేర్ చేయండి. ఇది మనకు చూసినట్టయితే మహేంద్ర మ్యాక్సిమో గ్యాబ్రియల్ షాక్ అబ్జర్వ్ విత్ స్ప్రింగ్. మళ్ళీ దీంట్లోనే ట్రాలీ బండికి వేరే వస్తుంది. ఇది వచ్చేసి ప్యాసింజర్ వెహికల్. ఇది విత్ స్ప్రింగ్ వస్తుంది. మహేంద్ర మ్యాక్సిమో అందులో మళ్ళీ ఇందులో 2 రకాలు ఉంటుంది. విత్ స్ప్రింగ్ ఉంటుంది, వితౌట్ స్ప్రింగ్ ఉంటుంది. 2 రకాలు మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. అట్లనే ట్రాలీ వెహికల్ కూడా మనకు అవైలబుల్ ఉంటుంది. ట్రాలీకి వచ్చేసి ఇదేమో పెద్ద ప్లేటు, పెద్ద స్ప్రింగ్ వస్తుంది. అదేమో చిన్న ఉంటుంది, ప్లేటు చిన్న వస్తుంది. అది ఇట్లయితే మళ్ళీ లైన్ చూస్తే ఆల్మోస్ట్ మన దగ్గర ఇప్పుడు బైక్లో కూడా అన్ని కేబుల్ వచ్చినాయి. క్లచ్ కేబుల్, బ్రేక్ కేబుల్, ఎక్సిలేటర్ కేబుల్, గేర్ కేబుల్, మ్యాక్సిమం కేబుల్ అన్నీ మన దగ్గర 2 వీలర్కి అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్లీ ఇప్పుడు. అట్లనే చూసినట్టయితే అనబాన్లు 25 గ్రామ్స్. ఇంతకుముందుకేమో 25 గ్రామ్స్ ఉండే, ఇప్పుడు వచ్చేసి 85 గ్రామ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అవైలబుల్. ఇదేమో రెడ్ అనబాండు 85 గ్రామ్స్. ఇందులోనే 25 గ్రామ్స్ కూడా ఉంటాయి. మీకు అవి చూపిస్తా. అరే ఇదరా ఒక కपड़ा उधर डाल के एक आइटम मैं जो देता हूँ बोलता हूँ वो दे दूँ. ఇవన్నీ 85 గ్రామ్స్ రెడ్ అనబాండ్ వచ్చేసి ఇవన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. 85 గ్రామ్స్ రెడ్ అనబాండు. టేప్ దేదో మన దగ్గర టెఫ్లాన్ టేపు కూడా మళ్ళీ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. తెల్ల టేపు ఎప్పుడన్నా థ్రెడ్డింగ్ ఇట్లా పోతే మనకి వేసుకోనికి టెఫ్లాన్ టేపు. అదే రెడ్ అనబాండు వచ్చేసి రెడ్ అనబాండు 25 గ్రామ్స్. ఇప్పుడు మీకు చూపించింది 85 గ్రామ్స్ ఉంటుంది. ఇది వచ్చేసి 25 గ్రామ్స్. ఇది వచ్చేసి బ్లూ అనబాండ్ వచ్చేసి 25 గ్రామ్స్. ఇది వచ్చేసి ఈ వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి, ఎండింగ్ వర్కాలో చూస్తేనే మనకి ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవు, ఏమొచ్చినాయి, మనకి వచ్చిన సామాన్లో ఏది ఉపయోగపడుతుంది అనేది మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. బ్లూ అనబాండు. ఇవి వచ్చేసి టేపు, ఇది రెగ్యులర్ టేప్ వచ్చేసి. ఇది వైట్ అనబాండ్ వచ్చేసి 25 గ్రామ్స్. వైట్ అనబాండ్ అవైలబుల్ ఉంటుంది. 25 గ్రామ్స్ ఉంటుంది, 15 గ్రామ్స్ ఉంటాయి మన దగ్గర. అట్లనే మళ్ళీ 100 గ్రామ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 25 గ్రామ్స్ వైట్ అనబాండు. మోటా వాళ్ళ బడా వాళ్ళ ఇది వచ్చేసి మనకు 100 గ్రామ్స్ వైట్ అనబాండు. ఇప్పటిదాకా మన దగ్గర 25 గ్రామ్స్ ఉండే, ఇంకా ముందుకు 85 గ్రామ్స్ వచ్చేది. ఇప్పుడేమో రీసెంట్లీ మళ్ళీ 100 గ్రామ్స్ వస్తున్నాయి. ఇవి మీరు చూడొచ్చు. వైట్ అనబాండు పెద్దగా వస్తుంది. ఒక్కటి తీసుకునే వాళ్ళు కొంతమందికి ఎక్కువ పడుతుంది అన్నప్పుడు మనకు 100 గ్రామ్స్ ఎక్కువ ప్రిఫర్ చేయాలి. ఇది పెద్దగా ఉంటుంది కాబట్టి. బెల్ట్ ఉంది, బెల్ట్ ఫిల్ లైనర్స్. ఇది వచ్చేసి మనకు యాక్టివా బెల్ట్లలో మనకు 3 అవైలబుల్ ఉంటాయి. ఓల్డ్ మోడల్ యాక్టివా ఉంటుంది, BS4 ఉంటుంది, BS6 ఉంటుంది. ఆల్మోస్ట్ మన దగ్గర అన్ని అవైలబుల్ ఉంటాయి. బెల్ట్లు వచ్చేసి థ్రెడ్ లాక్. ఇది థ్రెడ్ లాక్ ఇంపార్టెంట్గా. థ్రెడ్ లాక్ ఏంటంటే మనం యూజ్ చేసేది ఇది థ్రెడ్ లాక్. మనం ఎప్పుడైనా బోల్ట్ ఏదైనా ఫిట్ చేసినప్పుడు మనకు ఊకే ఎక్కువ లూజ్ అవుతూ ఉంటుంది, టైట్ ఉండదు. అట్లాంటప్పుడు ఇది 2 డ్రాప్లు 3 డ్రాప్లు వేసేసి నట్టు ఫిట్ చేసిరు అనుకోండి, ఇక పీకినా వెళ్ళదు. ఇదేంది మనం పేకికి ఇట్లా పెట్టి ఎట్లా అతికిస్తామో ఇది కూడా అట్లనే. థ్రెడ్డింగ్ మనకు ఊకే లూజ్ అయ్యేటప్పుడు 2 డ్రాప్లు వేసేసి నట్టు ఫిట్ చేసినాం అంటే టైట్ కూర్చుంటుంది. ఇక మళ్ళీ వెళ్ళే ప్రసక్తి ఉండదు. మళ్ళీ గట్టిగా తిప్పితే వచ్చేస్తుంది. లైనర్స్
మన దగ్గర స్పార్క్ ప్లగ్ వచ్చేసి ఆల్మోస్ట్ అవైలబుల్ ఉంటుంది. చిన్నది పల్సర్ది, హోండా టైపు, చేతకుది, స్ప్లెండరు ప్లస్ హీరో హోండా, ఆల్మోస్ట్ అన్ని ప్లగ్గులు మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. స్పార్క్ ప్లగ్గులు ఇవి వచ్చేసి. మళ్ళీ లైనర్లు కూడా మనకు ఇవి యాక్టివా లైనర్లు హోండా చైన్, హోండా, యూనికాన్, పల్సర్, గ్లామర్, ఆల్మోస్ట్ అన్ని లైనర్లు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మీరు చూడొచ్చు, హీరో కంపెనీ ఉంటాయి, నార్మల్వి ఉంటాయి. అట్లనే యాక్టివా ఫిల్టర్స్ మన దగ్గర ఇది హోండా చైన్ ఫిల్టరు మనది. BS6 యాక్టివా ఉంటాయి, హోండా చైన్ ఉంటుంది, గ్లామర్ ఉంటుంది, పల్సర్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఫిల్టర్లు అన్నీ మన దగ్గర ఇప్పుడు అవైలబుల్. ఎయిర్ ఫిల్టర్ X4 పుర్లోటర్, ఇప్పుడైతే పుర్లోటర్ తెప్పిస్తున్నాము. X4 ఎయిర్ ఫిల్టర్లు ఉన్నాయి, పుర్లోటర్లో ఉంటాయి, మళ్ళీ జిప్ కంపెనీలో ఉంటాయి. ఇది వచ్చేసి చెతక్ది స్పార్క్ ప్లగ్ వచ్చేసి చెతక్ వస్తుంది. ఓల్డ్ మోడలు స్ప్లెండర్ కాదు, లూనా, ఓల్డ్ మోడల్ లూనా కూడా అవైలబుల్ వస్తుంది. ఇది వచ్చేసి డ్రమ్ లబ్బర్లు మన దగ్గర ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ బైక్లో అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. పల్సర్ ఇది వచ్చేసి పల్సర్ది మనం ఆల్మోస్ట్ బైక్లో అన్ని సామాన్లు పెట్టింది శివరేడ్గూడెంలో ఉంటుంది. అక్కడనే గ్యారేజ్ ఉంటుంది, స్పేర్స్ అవైలబుల్ అన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి పుంగి ఆరన్లో మన ఇది రూట్స్ కంపెనీలో పుంగి ఆరన్లు మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఏంటంటే 999 అవైలబుల్ ఉంటాయి, మిండా ఉంటుంది, రూట్స్ ఉంటుంది. అట్లానే నార్మల్ ఆరన్ బైక్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మిండా ఉంటుంది, 999 ఉంటుంది, రూట్స్ ఉంటుంది. ఈ ఆరన్లు వచ్చేసి ఇవి పుంగి ఆరన్లు. ఎక్కువ కార్లకు కానీ బైక్లకు కానీ ఆటోలకు కానీ మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. రూట్స్ ఆరన్, పుంగి ఆరన్లు. అట్లనే ఇది వచ్చేసి మనకు మహేంద్ర ఇగ్నిషన్ స్విచ్, సెల్ఫ్ స్విచ్ కూడా అనొచ్చు, ఇగ్నిషన్ స్విచ్ కూడా అనొచ్చు. ఓన్లీ ఇది మహేంద్ర బండికి వచ్చేస్తుంది సెల్ఫ్ స్విచ్లు. అదే ఆయిల్ ఫిల్టర్ వచ్చేసి ఇది ఆల్టోది ఆయిల్ ఫిల్టరు, పుర్లోటర్ కంపెనీలో ఎక్కువ. ఇప్పుడు ఆయిల్ ఫిల్టర్లు వచ్చేసి పుర్లోటర్ కంపెనీ ఎక్కువ యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే బ్రాండెడ్ ఉంటుంది, నాణ్యత మంచిగా ఉంటుంది, మంచిగా యూజ్ అవుతుంది. ఆ జిప్ కంపెనీలో కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పేసి మహేంద్ర ఇప్పుడు పుర్లోటర్లో ఎక్కువ యూజ్ చేస్తున్నాము. అట్లనే ఇది దోస్తు బ్రేక్ ప్యాడ్స్ వచ్చేసి ఎండికా విస్టక్ కూడా వస్తుంది. ఇది చిన్న బండి బ్రేక్ ప్యాడ్స్ దోస్తు వచ్చేసి. అట్లనే పెద్ద బండి బడా దోస్తు అనేది పెద్దగా వస్తుంది. అది వచ్చేసి టీవీఎస్ ఆల్మోస్ట్ మన దగ్గర బ్రేక్ ప్యాడ్స్ వచ్చేసి టీవీఎస్, రాణి లేదంటే బాష్, ఈ 3 కంపెనీలో మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. ఆల్మోస్ట్ ఫస్ట్ ప్రిఫర్ చేసేది టీవీఎస్ ఎక్కువ చేస్తాము. అట్లనే వచ్చేసి మనకు రివర్స్ స్విచ్ చాలా బండ్లకు ఉపయోగపడుతుంది. రివర్స్ స్విచ్ వచ్చేసి ఇది మనకు ఎండికలకు వస్తుంది, టాటా ఏసీలకు వస్తుంది, మహేంద్ర బండ్లకు వస్తుంది. ఈ బండి ఆ బండి అని కాకుండా చాలా బండ్లకు మనం వేసుకోవచ్చు. రివర్స్ గేర్ స్విచ్ అని అంటారు దీన్ని. ఇది వచ్చేసి మనకు అట్లనే BS6 సైలెన్సర్ మఫ్లర్. ఇంకోటి కూడా వస్తుంది. రెగ్యులర్గా వచ్చేదేమో 2 దిక్కుల పైపు లెక్కనే ఉంటుంది, మనం అది డైరెక్ట్ వెల్డింగ్ కొట్టుకోవచ్చు. ఇది BS6 ఏంటంటే దీనికి వెల్డింగ్ కొట్టవలసిన అవసరం ఉండదు, డైరెక్ట్ హోల్లు ఉంటాయి, 3 హోల్లు ఉంటుంది. మనకు దీనికి ప్యాకింగ్ వస్తుంది, ప్యాకింగ్ పెట్టుకొని డైరెక్ట్ ఫిట్ చేసుకోవచ్చు. టాటా ఏసీ BS6 మఫ్లర్, సైలెన్సర్ మఫ్లర్. ఇవి మన దగ్గర ఆల్మోస్ట్ 2 రకాలు కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అట్లనే మహేంద్ర మ్యాక్సిమో కూడా అవైలబుల్ ఉంటాయి. మహేంద్ర మ్యాక్సిమో, టాటా ఏసీ 2 కూడా కొట్టుకోవచ్చు. కాకపోతే మ్యాక్సిమం ఏంటంటే కొంచెం పొట్టి ఉంటాయి, కొన్ని పొడుగ్గా వస్తాయి. 2 పైపులు కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. అట్లనే ఇది వచ్చేసి బ్రీజా, మారుతి బ్రీజా వచ్చి డీజిల్ బండిది. ఇది డీజిల్ ఫిల్టర్. ఇది మన దగ్గర డీజిల్ ఫిల్టర్ ఆల్మోస్ట్ అన్ని వెహికల్ అవైలబుల్ ఉంటాయి, ఆయిల్ ఫిల్టర్ కానీ డీజిల్ ఫిల్టర్ కానీ. ఇది చూసినట్టయితే ఇది బ్రీజా కంపెనీ డీజిల్ ఫిల్టర్లు ఇవి వచ్చేసి. అట్లనే ఇది మహేంద్ర, ఇది వచ్చేసి అశోక్ లీలాండ్ దోస్త్ వచ్చేసి బ్రేక్ డిస్కులు. ఇవి ముందడ డిస్కులు ఏదైతే మనకు బ్రేక్ ప్యాడ్లు వేసుకుంటామో ముందడ వచ్చేసి దానికి కూర్చునే బ్రేక్ డిస్కులు. ఇవి దీంట్లో 2 సైజులు ఉంటుంది. ఒకటేమో 4 హోల్ వచ్చేసేమో పెద్ద బండికి వస్తుంది, ఇదేమో పెద్ద 4 హోల్కి వచ్చేమో దోస్తుకు వస్తుంది, 5 హోల్ వచ్చేదేమో బడా దోస్తుకు వస్తుంది. 2 రకాలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అట్లనే వెనకాల కూడా లైనర్లు ఉంటాయి, లైనర్లు కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి.
ఇది వచ్చేసి బెలూన్ బండి. బెలూన్కు షిఫ్ట్కు ఇప్పుడు వచ్చే పెట్రోల్ బండికి రాగానే చాలా పెట్రోల్ బండికి ఎయిర్ ఫిల్టర్లు చాలా ఉన్నాయి. 1 2 3 4 5 ఫిల్టర్లు ఉన్నాయి. చేంజ్ డీజిల్ బండికి అయితే ఒక్కటే ఉంది. షిఫ్ట్కైనా రిజ్కైనా షిఫ్ట్ డీజర్కైనా ఓల్డ్ బండికి డీజిల్ బండికి వచ్చేసి ఒకటే ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది. షిఫ్ట్ పెట్రోల్కి వచ్చే వరకల్లా అన్నీ చేంజ్ అయిపోయినాయి. 2017 మోడల్ ఒకటి వస్తుంది, 20 మోడల్ ఒకటి వస్తుంది, 23 మోడల్ ఒకటి వస్తుంది, 15 మోడల్ ఒకటి వస్తుంది. ఇవన్నీ రకాలు ఉన్నాయి షిఫ్ట్కు. ఇది మాత్రము 20 మోడల్కి వస్తుంది. ఇవి వచ్చి బెల్ట్లు వచ్చేసి మనకు ఫోర్డ్ బండికి ఫోర్డు 445 60కి 2 బండ్లకు అవైలబుల్ వస్తుంది. 1400 దీని నెంబర్ వచ్చేసి 1400 జీకే ఫిన్నర్ కంపెనీలో. ఆల్మోస్ట్ మన దగ్గర బెల్ట్లు వచ్చేసి కార్లు అయినా పెద్ద బండ్లు అయినా జేసీబీలు అయినా ఇటాచ్లు అయినా మ్యాక్సిమం 99% మన దగ్గర ఫిన్నర్ కంపెనీలో వస్తాయి. బెల్ట్లు వచ్చేసి నాణ్యత మంచిగా ఉంటుంది, బ్రాండెడ్ ఉంటాయి. అట్లనే 1240 వచ్చేసి ఫిన్నర్ కంపెనీలోనే. ఇది వచ్చేసి స్వరాజ్ ట్రాక్టర్కి వస్తుంది. ఎక్స్ఎంకేమో వేరే చేంజ్ అవుతుంది. ఇది రెగ్యులర్గా వచ్చేసి 855కి 735కి ఆల్మోస్ట్ చాలా బండ్లకు ఇది ఒక్కటే వస్తుంది 1240. అట్లనే మెయిన్గా మనం చూసినట్టయితే ఈరోజు వచ్చినాయి ఇంతకుముందుకు ఉండే ఇవి వచ్చేసి మన బుల్లెట్ బంపర్ లెక్క మడిగట్ బంపర్లు. ఇవి వచ్చేసి దీంట్లో మన దగ్గర హోండా చైనీ ఉన్నాయి, యూనికాని ఉన్నాయి, గ్లామరీ ఉన్నాయి. ఇవి 3-4 రకాలు మన దగ్గర ఇప్పుడు అవైలబుల్ వచ్చినాయి. దీంట్లోనే బ్లాక్ కలర్ ఉంటుంది, సిల్వర్ కలర్ ఉంటుంది. మీరు చూడవచ్చు ఇది దీంట్లోనే బ్లాక్ సిల్వరు అన్ని 2 అవైలబుల్ ఉన్నాయి. ఇవి వచ్చేసేమో సిల్వరు. మీకు చూసినట్టయితే ఇది బ్లాక్. ఇది సేఫ్టీ ఎక్కువ అనమాట. మనకు బుల్లెట్కు ఎట్లయితే కింద పడితే మనకు సేఫ్టీ ఏం కాదు కదా, ఇది అందుకని చెప్పేసి ఇది కూడా మనకు సేఫ్టీ అనమాట. కింద పడ్డా కూడా మనకు దెబ్బలు తాకకుండా ఇది కాపాడుతుంది. అట్లనే బండికి కూడా ముందడు వచ్చేటప్పుడు లుక్ బాగుంటుంది. ఈ బంపర్లన్నీ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. అట్లనే మన దగ్గర బుల్లెట్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఆల్మోస్ట్ అవైలబుల్ యూనికాని ఉన్నాయి, స్ప్లెండర్ ఉన్నాయి, గ్లామర్ ఉన్నాయి. ఇవన్నీ అవైలబుల్ మన దగ్గర ఉన్నాయి. ఓకే, ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన వీడియో అయితే చూడని వాళ్ళు మాత్రం తప్పనిసరి ఈ వీడియో చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.